6వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. పరిశుద్ధమైనది ఏంటండి? దేవుని వాక్యము చాలా పరిశుద్ధమైనది, అమూల్యమైనది, పవిత్రమైనది. అవునా కదా? దేవుని వాక్యాన్ని ముత్యాలతో పోల్చాడు. దేవుని వాక్యాన్ని పరిశుద్ధమైన దాంతో, అమూల్యమైన దాంతో, పవిత్రమైన దాంతో పోల్చాడు. అయితే ఏం చేస్తున్నాడు? ఆ పరిశుద్ధమైన ఆ వాక్యమును కుక్కల ముందు పెట్టొద్దు. కుక్కలు పెంటకు తిరుగుతాయండి. అవునా కదా? కుక్కలు నీచమైన దాన్ని తినడానికి తిరుగుతాయి. కక్కిన దానికోసము వెనుకకు తిరుగు కుక్కల వలె మీరు ఉండకుడి అన్నాడండి. ఏమంట? కుక్కలు ఏమవుతాయంట? తాను కక్కిన దానికోసము మళ్ళీ దాన్ని తినడానికే వెనక్కి తిరుగుతుందంట కుక్క. కాబట్టి మీరు అలా ఉండొద్దు. మీరు పాపపు జీవితాన్ని కక్కివేశారు. అవునా కదా? మీరు పాపపు జీవితాన్ని కక్కివేసే దేవుళ్ళో జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి బాప్తిస్మం పొందుకొని సంఘంగా ఏర్పాటయ్యారు. మరలా నేను పాపానికే వెళ్ళిపోతానంటే, కక్కిన దానికోసము వెనుకకు తిరుగు కుక్క వలె మీరు